హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్‌కి సంబంధించి జూన్‌లో జరగబోయే ఎగ్జామ్‌కి సంబంధించిన సిలబస్ అయితే చూద్దాము. పేపర్ 1 సిలబస్ అయితే చూద్దామండి. ఈ పేపర్ 1 అనేది ఎస్‌జిటి రాయాలనుకున్న వాళ్ళు ఈ పేపర్ 1 అనేది రాయాలి. ఇక మీరు ఎవరైతే టీటీసీ ఆర్ డీఏడీ చేసిన వాళ్ళందరూ కూడా ఈ పేపర్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి సిలబస్ ఏంటి? మనకి మొత్తం పేపర్ ఎన్ని మార్క్స్‌కి ఉంటుంది అనేది మీకు వివరిస్తాను. అదేవిధంగా మీరు ఈ మన 120 మార్క్స్, 150 మార్క్స్ పేపర్ ఉంటుంది కదా! 120 మార్క్స్ అనేది ఏ విధంగా క్రాక్ చేయొచ్చు? 120 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏ టాపిక్స్ చదవాలి? ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి? ఇలాంటివన్నీ కూడా మీకు చెప్తాను. మా ప్రీవియస్ పేపర్స్ కూడా ఏ విధంగా వచ్చాయి? ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వెషన్స్ వచ్చాయి? అనేది కూడా మనము డిస్కస్ చేద్దాము. ఇందులోనే మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మనకున్న సబ్జెక్ట్స్ మొత్తము 5 సబ్జెక్ట్స్‌గా మనకి డివైడ్ అయితే చేశారు. ఈ 5 సబ్జెక్ట్స్ నుంచి మనకి బాలల అభివృద్ధి మరియు బోధనా పద్ధతులు అనేదైతే టాపిక్ అయితే ఇచ్చారు కదా! మీకు ఈ సిలబస్‌ని తెలుగులో అందిస్తున్నాను. అదేవిధంగా ఇంగ్లీష్‌లో కూడా మీకిస్తాను. మీరు వీడియో మొత్తాన్నయితే చూడండి. ఇదే వీడియోలో మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ చూసుకోండి. అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళు తెలుగు చూసుకోండి. ఇక 30 మార్క్స్‌కి ఎంసీక్యూ క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్ అనేది ఉంటుంది. సైకాలజీ నుంచి అదే ఐసీటీ టాపిక్ అనేది మనకి లాస్ట్ జనవరిలోనే స్టార్ట్ అయితే చేశారు. దీనికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ కూడా నేను 2 టెట్ పేపర్స్ అనేది ఛానెల్‌లో ఉన్నాయి. మీరు ప్రాక్టీస్‌గా యూజ్ చేసుకోండి. ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ సైకాలజీకి సంబంధించింది. ఇక్కడ మనకి టాపిక్స్ మరి నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మనకి టెట్ అనేది 150 మార్క్స్‌కి ఉంటుంది కదా! డీఎస్సీలో మనకి ఈ టెట్ మార్క్స్‌ని 20 మార్క్స్ అనేది వెయిటేజ్ అనేది తీస్తారు. 20% మార్క్స్ అంటే 150లో నుంచి 20% చేసి మనకి 20 మార్క్స్ అనేది డీఎస్సీలో యాడ్ చేస్తారు. డీఎస్సీ అనేది 80 మార్క్స్‌కే ఉంటుంది. ఈ టెట్ అనేది 20 మార్క్స్ యాడ్ చేసి మనకి 100 మార్క్స్‌కి ర్యాంక్ అనేది తీయడం అయితే జరుగుతుంది. ఇక భాష 1 అంటే ఫస్ట్ లాంగ్వేజ్. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకైతే ఏ భాషా లాంగ్వేజ్ అయితే తీసుకున్నారో దానికి సంబంధించిన క్వెషన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. అదే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఇది సెలెక్ట్ చేసుకుంటేనే మీకు పేపర్ కూడా ఈ మీడియంలోనే వస్తుంది. మీరు దీంట్లో మనకి 30 క్వెషన్స్ వస్తాయి. 30 మార్క్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 2 అనేది ఆంగ్లము. అందరికీ లాంగ్వేజ్ 2 అనేది 30 మార్క్స్‌కే ఉంటుంది. 30 క్వెషన్స్ వస్తాయి. ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ ఉంటుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ ఉంటుంది. నెగెటివ్ మార్క్స్ అనేది ఉండవు. గణితంకి సంబంధించి అంటే మ్యాథ్స్‌కి సంబంధించి 30 క్వెషన్స్ ఉంటాయి. ఇందులో నుంచి కంటెంట్ నుంచి 24 క్వెషన్స్ అదేవిధంగా 6 క్వెషన్స్ అనేది మెథడాలజీ నుంచి ఉంటుంది. ఇక మనకి పర్యావరణ అధ్యయనము అంటే సైన్స్, సోషల్ 2 కలిపి కూడా మనకి ఈవీఎస్‌గా ఉంటుంది కదా! ఈవీఎస్ నుంచి మనకి 30 ఎంసీక్యూ క్వెషన్స్ 30 మార్క్స్‌కి ఉంటుంది. టోటల్‌గా 180 మార్క్స్‌కి ఉంటుంది క్వెషన్ పేపర్. 180 బిట్స్ అయితే ఉంటాయి. మనకి టైమ్ డ్యూరేషన్ కూడా 2 ½ అవర్ అనేది ఉంటుంది. ఇక్కడ 2 ½ అవర్‌లో మీరు ఈ స్కోర్ అనేది చేయాలి. మీరు 2 ½ అవర్‌లో చేయాలి. సీబీఐటీ ఎగ్జామే జరుగుతుంది. మీకు కావాలంటే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఛానెల్‌లో ఉన్నాయి. ఒకసారైతే మీరు చెక్ చేయండి. ఇక బాలల అభివృద్ధి బోధనా శాస్త్రానికి సంబంధించి మనకి బెస్ట్ బుక్స్ కూడా మీకు చెప్తాను. ఆ బుక్స్‌ని మీరు ఫాలో అవ్వండి. ట్యాగ్ చేస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా మీకు బుక్స్ లింక్ అనేది ఇస్తాను. అవి భావనలు అనేదైతే ఇచ్చారో బాల్యము అనే భావన మరియు దాని ప్రాధాన్యత అనేది ఇచ్చారు. బాల్యం అనే భావనలోని సారూప్యతలు మరియు వైవిధ్యాలు వీటికి సంబంధించి మీరు ఈ టాపిక్‌లో ఎక్కువగా మనకి వచ్చేది సాంఘీకరణంలోని కుటుంబము, పాఠశాల పాత్ర ఏమిటి అనేదైతే అడుగుతారు. బహుళ బాల్యం భారతీయ మరియు ప్రపంచ సందర్భాల్లో బహుళ బాల్యం ఇందులో నుంచి మనకి పెద్దగా క్వెషన్స్ అనేది రావు. 1 ఆర్ 2 క్వెషన్స్ మాత్రమే వస్తాయి. ఇక దత్తాంశ సేకరణ పద్ధతులు మరియు సాంకేతికతకు సంబంధించి ఇంటర్వ్యూ, పరిశీలన పద్ధతి, కేస్ స్టడీ దీనికి సంబంధించి ఎక్కువగా కేస్ స్టడీ నుంచి అయితే చాలా సార్లు మనకి క్వెషన్స్ అనేది రావడం అయితే జరిగింది. ఇక పరిశీలన పద్ధతి, ఇంటర్వ్యూ పద్ధతి నుంచి కూడా ఎక్కువగా క్వెషన్స్ అనేది రావడం అయితే జరిగాయి. ఇందులో నుంచి మనకి ఈ టాపిక్ నుంచి మనకి 3 క్వెషన్స్ ఆర్ 2 క్వెషన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక అభివృద్ధిలో దృక్పథాలు అనేదైతే ఈ టాపిక్ మనకి థర్డ్ టాపిక్‌గా ఇచ్చారు. పెరుగుదల మరియు పరిపక్వత ఇందులో నుంచి మనకి నిర్వచనాలు, పెరుగుదలకు సంబంధించిన దశలు, వైయక్తిక భేదాల నుంచి మనకి 2 క్వెషన్స్ అనేది వస్తాయి. అభివృద్ధి సూత్రాలు, అభివృద్ధికి ప్రభావితం చేసే అంశాలు, మైలురాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా! దీనికి సంబంధించి పెరుగుదల, పరిపక్వత అనేది చూసుకోండి. ఇందులో నుంచే మనకి బిట్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ప్రీవియస్‌గా కూడా మనకి ఆ టాపిక్ నుంచే ఎక్కువగా క్వెషన్స్ అనేది వచ్చాయి. ఇక సామాజిక అభివృద్ధి అనే టాపిక్ సంబంధించి సామాజీకరణ యొక్క భావన, ప్రక్రియలు, కుటుంబము, సమాచారము, ప్రసార మాధ్యమాలు, సాంస్కృతిక పాత్ర ఈ టాపిక్ నుంచి మనకి 2 క్వెషన్స్ అనేది వస్తాయి. ఇది చూడండి ఇక్కడ మనకి బహుమతి మరియు శిక్షణ నుంచి ఎక్కువగా వస్తుంది. సంఘర్షణల నుంచి బిట్స్ వస్తాయి. ఎక్కువగా మనకొచ్చేది ఇవి. ఇక్కడ మాధ్యమాలు, ప్రసార మాధ్యమాల నుంచి కూడా బిట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక భావోద్వేగాలు అనే టాపిక్ నుంచి ఎక్కువగా వచ్చే క్వెషన్స్ ఏంటంటే భావోద్వేగాలు, ప్రాథమిక అవగాహన, భావోద్వేగాల యొక్క రకాలు అడుగుతారు. ఇక భావోద్వేగాలకు సంబంధించి నిర్వచనం
అనేది అడుగుతారు. భాషా అభివృద్ధి, ప్రసంగము మరియు భాషా అభివృద్ధి. భాషా అభివృద్ధిలో దృక్కోణాలు. ఇక్కడ స్కిన్నర్, బండూరా మరియు చామ్స్కీ సూత్రాల నుంచి మనకి 3 క్వెషన్స్ వస్తాయి. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. భాషా అభివృద్ధికి సంబంధించి ఈ చామ్స్కీ నుంచి ఖచ్చితంగా ఒక క్వెషన్ అనేది వస్తుంది. మీరు ఒకసారైతే ఈ ఈ భాషా అభివృద్ధిలోని దృక్కోణాలకు సంబంధించి ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు రచించినటువంటి గ్రంథాలు చూసుకోండి. అదేవిధంగా వీళ్ళ సిద్ధాంతాలు కూడా మీరు చెక్ చేసుకోండి. ఎవరిపైన వీరు పరిశోధన చేశారు అనేది కూడా మీరు చూసుకోండి. వీళ్ళు రచించిన గ్రంథాలు కూడా మీరు దీంట్లో ఈ టాపిక్‌లో చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనే టాపిక్ ఇది భాషా అభివృద్ధి అనేది. భాషా అభివృద్ధి. ఇక నైతిక అభివృద్ధికి సంబంధించి వివిధ సిద్ధాంతాలపై దృక్కోణాలు, నైతిక తార్కికంలోని సాంస్కృతిక వైవిధ్యము అనేది ఇక్కడ ఇచ్చారు కదా! నైతిక విలువలకు సంబంధించి, సిద్ధాంతాలకు సంబంధించి ఒక క్వెషన్ అనేది వస్తుంది. ఆటల యొక్క అర్థము మరియు దాని యొక్క విధులు, ఆటల రకాలు మరియు ఆహ్, రకాలు అనేదైతే ఇచ్చారు కదా! దీనికి సంబంధించి సంఘర్షణలు పరిష్కరించుకోవడం ఎలా నేర్చుకోవాలి? ఈ పిల్లల్లో భేదాలు చర్చించడము అనేదైతే ఈ టాపిక్ ఇచ్చారు కదా! ఈ టాపిక్ నుంచి 2 క్వెషన్స్ అనేది వస్తాయి. ఆత్మ గౌరవము, స్వీయ వివరణ, స్వీయ గుర్తింపు, స్వీయ భావన, స్వీయ గౌరవము, సామాజిక పోలిక, అంతర్గతీకరణ మరియు స్వీయ నియంత్రణ. ఈ టాపిక్‌కి సంబంధించి ఇక్కడ కూడా మనకి 1 క్వెషన్ అనేది రావడమే జరుగుతుంది. అభిజ్ఞానము మరియు అభిజ్ఞాత్మక అభివృద్ధి అనేదైతే ఇచ్చారు కదా! దీని నుంచి జ్ఞానము యొక్క అర్థము, దశల వారీ జ్ఞానాత్మక అభివృద్ధి అనేదైతే ఇచ్చారు కదా! దీనికి సంబంధించి మనకి జ్ఞానాభివృద్ధి రకాలు ఇక్కడ జ్ఞానాభివృద్ధి రకాలకు సంబంధించిన క్వెషన్స్ ఎక్కువగా వస్తాయి. దీంట్లో చూసుకోండి. వ్యక్తిగత భేదాలు, తెలివితేటలకు సంబంధించిన సిద్ధాంతాలు. ఇక్కడ మనకి ఎక్కువగా ఏకకారక సిద్ధాంతము, ద్వికారక సిద్ధాంతము, బహుళకారక సిద్ధాంతాలు, సామూహీకరణ సిద్ధాంతము ఎవరు రచించారు అనేదైతే అడుగుతారు. వీరు సిద్ధాంతాలు రచించారు ఎవరిపైన అనేది వీరి యొక్క గ్రంథాలు కూడా అడుగుతారు. గ్రిల్ఫర్డ్ నుంచి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్‌లో ఉన్నవన్నీ కూడా మీరు చదవండి. ఇక గ్రహణ శక్తి, ఆలోచన, ఊహాశక్తి, సమస్య పరిష్కారానికి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. ఈ టాపిక్ ఇక్కడ అభిజ్ఞానం దీనికి సంబంధించి మనకి 5 బిట్స్ దాకా వస్తాయి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ టాపిక్‌ని ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. 5 కంటే ఎక్కువే వస్తాయి. దీంట్లో 5 ఆర్ 6 క్వెషన్స్ కూడా రావచ్చు. అందుకని ఈ టాపిక్ అనేది మీరు చాలా ఇంపార్టెంట్ చదువుకోండి. ఇక పియాజెట్‌కి సంబంధించినవి వైగాట్స్‌కి నుంచి సంబంధించి జ్ఞానాత్మక అభివృద్ధికి సంబంధించి దీంట్లో క్వెషన్ లేని పేపర్ అనేది ఉండదు. ఈ టాపిక్. ఈ ఈ ఈ డి టాపిక్ ఉన్న అభిజ్ఞానము మరియు అభిజ్ఞానాత్మకం అనేది ప్రతి పాయింట్, ప్రతి ఇది మీరు చదవాలి. ఇక్కడ మెయిన్ సృజనాత్మకత, ఈ ఐక్యూకి సంబంధించి తెలివితేటల యొక్క పరీక్షలు, వీటి నుంచి బిట్స్ అనేది లేని పేపర్ అనేది టెట్ పేపర్ అనేది ఉండదు. మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. భావన నిర్మాణము, భావన యొక్క అర్థము, భావన నిర్మాణం, బ్రూనరు, పియాజెట్ యొక్క సిద్ధాంతాలు. ఇక్కడ బ్రూనర్ సిద్ధాంతము, పియాజెట్, వైగోట్స్కీ సిద్ధాంతాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇదైతే మీరు చూసుకోండి. వాళ్ళు రచించిన గ్రంథాలను కూడా మీరు చూసుకోండి. అభ్యసన ప్రక్రియలో పిల్లలు ఎలా నేర్చుకుంటారు? అభ్యసన యొక్క ప్రక్రియలు చూసుకోండి. ప్రవర్తనావాదము, మౌలిక భావన మరియు అనువర్తనంకి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అది. ప్రవర్తనకు సంబంధించి ఆలోచన నిర్మాణాత్మకము, ఇది నిర్మాణాత్మక వాదాన్ని గురించి అడుగుతారు. ఆలోచనాత్మక విచక్షణలకు సంబంధించినవి కూడా ఎక్కువగా క్వెషన్స్ వస్తాయి. ఇక్కడ మనకి నెక్స్ట్ వ్యక్తిత్వం టాపిక్ చూసుకోండి. వ్యక్తిత్వంలోని ప్రక్షేపణేతర పద్ధతులు అడుగుతారు ఎక్కువగా. సంఘర్షణలకు సంబంధించి, రక్షణ యంత్రాంగాలకు సంబంధించి, సర్దుబాటుల నుంచి, ఒత్తిడి, ఆందోళన నుంచి మనకి ఈ టాపిక్ నుంచి కూడా 3 బిట్స్ అనేది వస్తాయి. ఇవి చూసుకోండి. లెర్నింగ్ అర్థం తెలుసుకోవడము, లెర్నింగ్‌కి సంబంధించిన టాపిక్ ఇది. దీంట్లోని ప్రయత్న దోష పద్ధతి, సాంప్రదాయ అనుబంధము, కార్యకారణ సిద్ధాంతం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక పరిపక్వత, ప్రేరణ ఇవి చూసుకోండి. అంతర్దృష్టి అభ్యసన, సాంఘిక అభ్యసన, నిర్మాణాత్మక వాదము, పియాజెట్‌కి సంబంధించినవి. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ చూసుకోండి. 5E అంటే ఏంటనే అబ్రివియేషన్ మనకి ప్రీవియస్‌గా క్వెషన్స్ కూడా వచ్చాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదైతే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అభ్యసన బదలాయింపు నుంచి కూడా ప్రతి ఇయర్, ప్రతి టెట్‌లో క్వెషన్స్ అనేది వస్తాయి. అభ్యసన బదలాయింపులకు, సిద్ధాంతాలకు సంబంధించి ఈ టాపిక్ చూసుకోండి మెయిన్. ఇక్కడ ప్రత్యేక అవసరాలకు సంబంధించినవి కూడా మనకి బిట్స్ అనేది రావడం. ఇక్కడ 1 బిట్ అనేది వస్తుంది. ఇక్కడ 1 బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ సమ్మిళిత అభ్యసనకు సంబంధించి సమ్మిళిత విద్యకు నుంచి కూడా మనకి ఒక బిట్ అయితే వస్తుంది. మొత్తం దీంట్లో కూడా మనకి ఈ అభ్యసన సిద్ధాంతాల టాపిక్ నుంచి మనకి మొత్తం 4 లెర్నింగ్ అర్థం దానికి సంబంధించి మనకి మొత్తం 4, 5 బిట్స్ దాకా వస్తాయి. బోధనా పద్ధతులకు సంబంధించి మనకి బోధనా పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు గిజుబాయికి సంబంధించిన క్వెషన్ అనేది చాలా సార్లు అయితే అడిగారు. ఇది ఒకసారి చూసుకోండి. సమ్మర్ హెల్త్ స్కూల్ ఎంఎస్ నీల్‌కి సంబంధించి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన
టాపిక్. ఇక బోధనలకు సంబంధించి ఇక్కడ ఉపాధ్యాయుడు అభ్యసనకు పాఠ్య ప్రణాళికకు సంబంధించినవి, కార్యాచరణకు సంబంధించినవి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఈ టాపిక్స్ ఇక్కడ ఎక్కువగా వచ్చే క్వెషన్స్, ఎక్కువగా వచ్చే టాపిక్స్ మాత్రమే నేను చెప్తున్నాను. బ్రూనర్‌కి సంబంధించి ఈ వీళ్ళ గురించి అయితే చూసుకోండి. ఇందులో నుంచి మనకి ప్రతి ఇయర్ అనేది క్వెషన్స్ అనేది ఫేమ్ అవుతున్నాయి. ఇక బోధనా శాస్త్రంలోని వనరుల నిర్మాణానికి సంబంధించి డిజిటల్, సినిమా, వీడియోకి సంబంధించి ప్రీ స్కూల్ జ్ఞానము ఇవన్నీ కూడా ఉన్నాయి కదా! మూల్యాంకన రకాలు చూసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ అనేది మూల్యాంకన రకాలు. ఇక మారుతున్న పద్ధతులు, తరగతి గది నిర్వహణ యాజమాన్యానికి సంబంధించి ఇదొకటి. ఇక్కడ మూల్యాంకన రకాలు, సీసీ మెథడ్‌కి సంబంధించి క్వెషన్స్ ప్రతి సెషన్‌లో మనకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మూల్యాంకనాన్ని గణన చేయడము, అదేవిధంగా గ్రాఫ్స్‌కి సంబంధించి, డేటా విశ్లేషణకు సంబంధించి కూడా బిట్స్ వస్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే, ఇక్కడ మనకి చట్టాలున్నాయి కదా! దేంట్లో నుంచి మనకి 3 క్వెషన్స్ అనేది వస్తాయి. అది ఏ టాపిక్ నుంచైనా ఇవ్వచ్చు. అది ఏంటంటే మనకి 2025 ఇయ్యొచ్చు, లేకపోతే 2011, 2020, 2023 ఈ ఫేమ్స్ ఈ వర్క్ ఇక్కడ చట్టాలున్నాయి కదా! ఈ బాలల హక్కుల చట్టాల నుంచి మనకి 3 బిట్స్ దాకా వస్తాయి. ఇక ఐసీటీ టాపిక్‌లో మీకు మొత్తం చదివితే ఐసీటీ టాపిక్‌లో మొత్తం 5 క్వెషన్స్ దాకా ప్రీవియస్‌గా జరిగిన పేపర్‌లో అయితే ఇచ్చారు. ఇందులో మీకు హార్డ్ అనేది ఏముండదు గానీ, డైరెక్ట్ క్వెషన్సే అడుగుతున్నారు. ఎక్కువగా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఇన్‌పుట్, అవుట్‌పుట్‌కి సంబంధించి అడుగుతున్నారు. అదేవిధంగా మనకి క్లాస్‌లో డిజిటల్‌గా ఏ పాఠాలు చెప్తున్నారు, ఏది యూజ్ చేసి చెప్తున్నారు, ఇలాంటివన్నీ కూడా క్వెషన్స్ అడుగుతున్నారు. అబ్రివేషన్స్ అడుగుతున్నారు. ఇందులోనే ఐసీటీకి సంబంధించి అబ్రివేషన్స్ అడుగుతున్నారు. సైబర్‌కి సంబంధించినవి కూడా మనకి క్వెషన్స్ రావడమే జరుగుతుంది. ఐసీటీ ప్లాట్‌ఫామ్‌లో మెయిన్ వచ్చే క్వెషన్స్ ఎంఓసీసీఎస్, దిశకి సంబంధించిన క్వెషన్స్ ప్రీవియస్‌గా మనకి వచ్చాయి. ఇక సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి కాన్వా, ట్యూటర్, మొడిల్ మొదలైనవి సంబంధించిన విద్యా సాఫ్ట్‌వేర్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. మనకి ఇందులో ఉన్నటువంటి ఆన్‌లైన్ కోర్సెస్ ఏ విధంగా నేర్పిస్తున్నారు, ఉపాధ్యాయుల అభివృద్ధి, నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి కోసం ఆన్‌లైన్ కోర్సులు ఉన్నాయి అనేది కూడా మనకి ప్లాట్‌ఫామ్ ద్వారా ఐసీటీని ఉపయోగించి ఏ విధంగా చెప్తున్నారు అనేది దీంట్లో అడుగుతున్నారు క్వెషన్స్. మొత్తం 4 క్వెషన్స్ దాకా మనకి ఈ ఐసీటీ టాపిక్ నుంచి అనేది 4, 5 క్వెషన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంతటితోటి మనకి సైకాలజీకి సంబంధించినవి ఫస్ట్ దీనికి సంబంధించినవి అయిపోయింది. 30 మార్క్స్‌కి సంబంధించి చెప్పాను కదా! ఇక మీకు దీంట్లో బెస్ట్ బుక్స్ అంటే మీరు తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసినటువంటి సైకాలజీ బుక్కు, అదేవిధంగా ఐసీటీకి సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళు కూడా బుక్ రిలీజ్ అయితే చేశారు. అది చూసుకోండి. లేకపోతే మీకు దగ్గర డీఈడీలో చదివినటువంటి బుక్ తీసుకున్నా మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఇక్కడ ఉన్న టాపిక్స్ ఇక్కడ మనకి ఏదైతే సిలబస్‌లో ఇచ్చారో ఆ టాపిక్స్ అన్నిటిని కూడా మీరు అండర్‌లైన్ చేసుకొని కవర్ చేసుకుంటూ మీరు చదవండి. ఇందులో నుంచే మనకి బిట్స్ అనేది రావడమే జరుగుతుంది. ఇక మీకు ఇవన్నీ దొరకలేదు అని అనుకున్నప్పుడు, తెలుగు అకాడమీ చదవలేము అన్నప్పుడు మీ డీఈడీ బుక్స్ చదవండి. అది లేకపోతే మీరు ఏదైనా పబ్లికేషన్ ఎస్ఎడ్ఎస్ కానీ, విజేత కాంపిటీషన్ కానీ, ఇక ఏదైనా ఆథర్ రాసిన బుక్స్ అన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. జంగం విశ్వనాథ్ అదే వీళ్ళు ఉన్నారు కదా! వీళ్ళందరూ రాసిన బుక్స్ ఉన్నాయి మనకి. అవి సైకాలజీకి సంబంధించి అయితే చూసుకోండి. ఇక తెలుగు విషయానికొస్తే పార్ట్ 1 తెలుగుకు సంబంధించి 30 మార్క్స్‌కి ఉంటుంది కదా! దీంట్లో మీరు బుక్స్ ఏవి చదవాలి అంటే ఫస్ట్ మీరు అకాడమిక్ బుక్స్ అనేది చదవాలి. ఇందులో మీకు అకాడమిక్ బుక్స్ అనేది ఇక్కడ పేపర్ 1 వాళ్ళకి మనకి థర్డ్ క్లాస్ నుంచి అప్ టు 10థ్ క్లాస్ అనేదైతే ఇచ్చారు. మీరు థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు అనేది ఎయిత్ క్లాస్ వరకు అనేది కంపల్సరీగా మీరు చదవాలి. ఎయిత్ క్లాస్ వరకు చదివిన తర్వాత కఠిన స్థాయి అనేది మనకి 10థ్ వరకు ఇచ్చారు. కఠిన స్థాయి అనేది 10థ్ వరకు అయితే ఇస్తున్నారు. కాబట్టి మీరు ఎయిత్ వరకు అనేది కంపల్సరీగా మీరు అన్ని టాపిక్స్ కవర్ చేయాలి. మీకు పద్యము, గద్యము అనేది రావడమే జరుగుతుంది. 2 పద్యాలు వస్తాయి, 2 గద్యాలు వస్తాయి. 2 క్వెషన్స్, 1 క్వెషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో మీకు కంటెంట్ నుంచి 24 మార్క్స్‌కి ఇస్తారు. అదే మెథడాలజీకి సంబంధించి 6 మార్క్స్‌కి 6 క్వెషన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక తెలుగు వాచకాల్లో ఉన్నటువంటి మీరు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని కవి పరిచయాలు చదవండి. విశేషాంశాలు, సిద్ధాంతాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు అంటే మనకి లెసన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ పేజీలో కవి పరిచయంతో పాటు ఉన్నవన్నీ కూడా ఉద్దేశాలు, ఇతివృత్తాలు చదవండి. ఇవన్నీ మ్యాచింగ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ ఎక్కువగా మనకి ప్రీవియస్‌గా జరిగిన టెట్ పేపర్‌లో మ్యాచింగ్ ద ఫాలోయింగ్ అయితే ఇచ్చారు. అందుకనే మీరు అన్ని టాపిక్స్, అన్ని కవి పరిచయాలు చదివితేనే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం నేర్చుకోవాలి, ఇతివృత్తం నేర్చుకోవాలి, అది ఏ ప్రక్రియకి చెందింది, మీరు ఇవన్నీ చదివితేనే ఆ బిట్స్ అనేది ఆన్సర్ చేయగలుగుతారు. ఇక పదజాలం విషయానికొస్తే 10థ్ వరకు అనేది చదవమని చెప్పారు. మీరు పదజాలం అనేది 10థ్ వరకు చూసుకోండి. ఎవ్రీ లెసన్‌కి ఉంటుంది. ఎవ్రీ లెసన్‌లో మనకి బ్యాక్ సైడ్ భాషాంశాలు ఉన్నాయి కదా! అది చూసుకోండి. అదేవిధంగా మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కూడా మనకి అర్థాలు, పర్యాయ పదాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చూసుకోండి. ఇక్కడ మొత్తం మనకి 9 బిట్స్ దాకా వస్తాయి ఈ టాపిక్ నుంచి. ఎవ్రీ టాపిక్ నుంచి ఒక బిట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక జాతీయమైన కావచ్చు, సామెత వస్తుంది, పొడుపు కథ వస్తుంది, ప్రకృతి, వికృతి ఒకటొస్తుంది, నానార్థాలొస్తాయి, ఉత్పత్త్యార్థాలొస్తాయి. కాబట్టి మీరు ఈ చాలా ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏది అంటే మన తెలుగు మాత్రమే. తెలుగులో మీరు 30కి 30 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అందుకని మీరు తెలుగు మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎవరైతే మ్యాథ్స్ హార్డ్ అని అనుకునే వాళ్ళందరూ కూడా తెలుగు మీద, సైకాలజీ మీద, ఇంగ్లీష్ మీద ఫోకస్ అయితే చేయండి.
సైన్స్ మీద ఫోకస్ చేయండి. మీకు ఈజీగా 120 మార్క్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. మాండలిక పదాలు మనకి ఇది 8థ్ క్లాస్ బుక్‌లో ఉన్నాయి మాండలిక పదాలు. ఇవి చూసుకోండి. 7థ్ క్లాస్ బుక్‌లో మనకి భాషాంశాలకు సంబంధించి ఇక్కడ భాషాంశాలకు సంబంధించి 7థ్ క్లాస్ బుక్‌లో ఉన్నాయి. ఇవన్నీ కూడా భాషా భాగాలకు సంబంధించి కాలాలు, లింగము, పురుషాలు వీటిలో నుంచి కూడా మనకి 7 బిట్స్ దాకా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక అనునాసికం అంటే ఏంటి? ఊష్మం అంటే ఏంటి? అంతస్తాలు, వర్గ ఎక్కులకు సంబంధించి ఇది 6థ్ క్లాస్ బుక్‌లో ఉన్నాయండి. ఈ 6థ్ క్లాస్ బుక్ మీరు చదివితే మీకు ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఇందులో నుంచి మనకి ఒక బిట్ అనేది వస్తుంది. ఇక ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం నుంచి ఒక బిట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక ధ్వనులు, సందులు, నిర్వచనాలకు సంబంధించి తెలుగు సందులు ప్లస్ సంస్కృత సందులు 2 కూడా చూసుకోండి. ఇక్కడ మనకి ఇచ్చిన సందులను మాత్రమే ఇస్తాడు. ఈ ఇచ్చిన సందులను చూసుకోండి. ఇక సంస్కృత సందులు కూడా మనకి 4 ఇచ్చాడు. తెలుగు సందులు మాత్రం చాలానే ఇచ్చారు. ఇక సందుల విషయానికొస్తే ఈ విధంగా చదవండి. సమాసాలు కూడా మనకి ఇవ్వడమే జరిగింది. సమాసాలు, విగ్రహ వాక్యాలు. సమాసం ఇస్తారు, విగ్రహ వాక్యం కనుక్కోమని చెప్తారు. ఛందస్సులో లఘు గురువులను గుర్తించమని కూడా చెప్తారు. దాంట్లో మనకి ఛందస్సులో ఉత్పలమాల, చంపకమాల మాత్రమే అడిగారు. అవి 2 చూసుకుంటే సరిపోతుంది. అలంకారాలకు సంబంధించి పాఠ్యపుస్తకం నందలి అలంకారాలు గుర్తించండి అని అడిగారు. పాఠ్యపుస్తకంలో ఉన్న అలంకారాలే ఇస్తారు. మనకి కర్తరి వాక్యం, కర్మణి వాక్యానికి సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం, విశేషార్థక వాక్యాలు, అన్వచ్చార్థక వాక్యాల నుంచి మనకి 1 ఆర్ 2 బిట్స్ అనేది వస్తాయి. కర్తరి వాక్యం, కర్మణి వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 7థ్ క్లాస్ బుక్‌లో ఉంది. ఒకసారి చూడండి. ఇక సంయుక్త వాక్యాలకు సంబంధించి కూడా మనకి ఎవ్రీ ఇయర్‌లో మనకి 2 అనేది ఇవ్వడం అయితే జరిగింది. సంయుక్త వాక్యము, సంశ్లిష్ట వాక్యానికి సంబంధించి. ఇక మనకి తెలుగు బోధనా పద్ధతులు 6 మార్క్స్ అనేది ఉంటుంది. 6 మార్క్స్‌లో మీరు బోధనా పద్ధతులు భాష, మాతృభాష యొక్క నిర్వచనాన్ని చూసుకోండి. ఇందులో నుంచి భాష నిర్వచనాల నుంచి ఒక బిట్ అనేది కంపల్సరీగా వస్తుంది. నైపుణ్యాలు, భాషా నైపుణ్యాలకు సంబంధించి ఒక బిట్ అనేది వస్తుంది. ఇక పద్య బోధన, గద్య బోధనకు సంబంధించి, వ్యాకరణ బోధనానికి సంబంధించి ఒక బిట్ అనేది వస్తుంది. అదేవిధంగా బోధన ఉపకరణాలకు సంబంధించి ఒక బిట్ అనేది రావడమే జరుగుతుంది ఈ టాపిక్స్. ఇక ప్రణాళిక రచన, వనరుల వినియోగము అనేది ఇందులో నుంచి మీకు ఒక బిట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మూల్యాంకనంకి సంబంధించి నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనం నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. ఈ విధంగా మెథడాలజీకి 6 మార్క్స్ అనేది ఈ టాపిక్స్ అనేది చూసుకోండి. ఈ మెథడాలజీకి సంబంధించి ఆల్రెడీ మీరు డీఈడీలో చదివిన మెథడాలజీ సరిపోతుంది. అది తీసుకుంటే సరిపోతుంది. ఇక తెలుగు విషయానికి వస్తే మీరు 3rd నుంచి 8th వరకు చదవండి. కంపల్సరీగా చదవాలి. పద్యాలు అంతా మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కవి పరిచయాలు చూసుకోండి, గ్రామర్ పార్ట్ చూసుకోండి మెయిన్. ఇవి 2 చూసుకుంటే మీరు మంచిగా స్కోర్ అనేది చేయగలుగుతారు. ఇక దీంట్లో 8th వరకు బాగా మీరు ప్రిపేర్ అవ్వండి. 10th వరకు అనేది కవి పరిచయాలు, అర్థాలు అవి చూసుకుంటే సరిపోతుంది. అప్ టు 10th వరకు అనేది ఇస్తా అనైతే చెప్పారు మనకి. ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇంగ్లీష్ కూడా అంతే. మనకి మొత్తం గ్రామరే వస్తుంది. ఏదైనా సరే సినోనియం ఒకటి వస్తుంది, యాంటోనియం ఒకటి వస్తుంది. ఇడియమ్స్, ఫేజ్ నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. ఇక స్పెల్లింగ్ ఎర్రర్ స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఒక బిట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఇక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, దీంట్లో నుంచి ఒకటి వస్తుంది. ఒక ఆర్టికల్ అనేది వస్తుంది. టెన్సెస్ నుంచి ఒక బిట్ వస్తుంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. ఇక డైరెక్ట్, ఇండైరెక్ట్ నుంచి కూడా ఒక బిట్ అనేది ఫేమ్ చేస్తున్నారు. ఇక పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ నుంచి కూడా ఒకటి అనేది వస్తుంది. ఇక దీనికి సంబంధించి మనకి కాంప్రిహెన్షన్ అయితే ఇస్తారు. కాంప్రిహెన్షన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా లెటర్ రైటింగ్ నుంచి కూడా ఒక బిట్ అనేది రావడం, డైరీ ఎంట్రీ నుంచి ఒక బిట్ అనేది చాలా సార్లు అయితే అడిగారు. ఇక దీనికి సంబంధించి ఒక డిక్షనరీ, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి కూడా ఒక బిట్ అనేది ఇంతకుముందు రావడం అయితే జరిగింది. ఇక దీంట్లో నుంచి మొత్తం మీరు 3rd నుంచి 8th వరకు అయితే చూసుకోండి. గ్రామర్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి గ్రామర్ చూసుకుంటే సరిపోతుంది. ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇంగ్లీష్‌లో కూడా మీరు 24 దాకా అయితే తీసుకొని రావచ్చు. 24 అనేది తీసుకొచ్చుకోవచ్చు. అందుకని దీన్ని కూడా ప్రిపేర్ అయితే ఈజీగానే ఇస్తారు ఇంగ్లీష్ కూడా. ఇక మెథడాలజీ విషయానికి వస్తే 6 మార్క్స్. మీరు మెథడాలజీ కూడా మీరు డీఈడీలో చదివిన మెథడాలజీని చూసుకోండి. ఇక్కడ ఎస్ఎల్ఆర్‌డబ్ల్యూ ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. ఇక ఫస్ట్ లెర్నింగ్‌కి సంబంధించి ఇంగ్లీష్ టీచింగ్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంగ్లీష్ టీచింగ్ సంబంధించి ఒక బిట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక లెసన్ ప్లానింగ్ సంబంధించి ఒక బిట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎవల్యూషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంది కదా, దీనికి సంబంధించి ఒక బుక్. ఇక కరిక్యులం అండ్ బుక్ నెక్స్ట్ టెక్స్ట్ బుక్ అనేది ఏ విధంగా తయారు చేస్తారు అనేది దీని నుంచి ప్రీవియస్‌గా చాలా సార్లు మనకి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఇక ఇంగ్లీష్ విషయానికి వస్తే అది ఇక మనకి 24 మార్క్స్ అనేది మ్యాథ్స్ అనేది ఉంటుంది. ఇందులో నుంచి మీరు ప్రాథమిక సంఖ్యలు, సంకలనము, వ్యవకలనము, గుణకారాలు వీటికి సంబంధించి అన్నీ కూడా మీకు ఈజీగానే ఉంటాయి. ఇవి చూసుకోండి. ఇవి మెయిన్ పూర్ణ సంఖ్యల నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. ఇక సరి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, గాసాబాకు సంబంధించి కనిష్ట సంఖ్య కనుక్కోవడము, దీని నుంచి ఎక్కువగా బిట్స్ అనేది అడుగుతున్నారు ఈ టాపిక్‌లో. ఇక విలోమ, అనులోమ సంబంధించిన బిట్స్ కూడా వస్తున్నాయి. ఇందులో నుంచి ఒక 2 బిట్స్ దాకా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంకగణితానికి సంబంధించి కూడా లాభ నష్టాల నుంచి ఎవ్రీ సెషన్‌లో మనకి బిట్ అనేది వస్తుంది. ఇక సాధారణ వడ్డీ, చక్రవడ్డీకి సంబంధించి, నిష్పత్తులకు సంబంధించి ఒక బిట్ అనేది వస్తుంది. ఇందులో కూడా మనకి 3 బిట్స్ దాకా అయితే వస్తాయి. జ్యామితికి, రేఖాగణితానికి సంబంధించి దీంట్లో నుంచి ఒక 5 బిట్స్ దాకా మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. డేటాను
చదవడం, అర్థం చేసుకోవడం, విశ్లేషణ సంబంధించి కూడా బిట్స్ అనేది వస్తాయి. మధ్యగతాన్ని మధ్యస్థము ఇక దీంట్లో నుంచి అంకగణితము సగటు అడుగుతున్నారు. చాలా సార్లు మనకి అంకగణిత సగటు గురించి ఎక్కువగా బిట్స్ వచ్చాయి. ఇక బీజగణితం విషయానికొస్తే బీజగణితంలో కూడా మీరు ఘాతాలకు సంబంధించి చూసుకోండి. ఘాతాలు అడిగితే అడుగుతున్నారు ఎక్కువగా. చరరాశి రేఖీయ సమీకరణము, బహుపదిలోని గుణకారము దీనికి సంబంధించి బిట్స్ అనేది వస్తున్నాయి. దీన్నైతే కారణంకీరణము ఇక్కడ దీనికి సంబంధించి అనేది చూసుకోండి. ఇక రేఖాగణితానికి సంబంధించి పొడవు, వెలుపు, క్యాలెండర్‌కి సంబంధించినవి, ఈ చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు ఇందులో నుంచి చాలా బిట్స్ అనేది వస్తాయి మీకు. ఇక 5 బిట్స్ దాకా అనేది ఇక్కడ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక 6 దీనికి సంబంధించి మీరు థర్డ్ నుంచి ఎయిత్ వరకు అనేది మీరు అకాడమిక్ బుక్స్, మీరు స్కూల్ బుక్స్ అనేది చదవండి. అప్ టు 10థ్ వరకు అనేది చదవండి. ఎయిత్ వరకు అనేది బాగా చదవండి. మీరు 6థ్, 7థ్, 8థ్ అనేది బాగా చూసుకోండి. పేపర్ 1 వాళ్ళు 6థ్, 7థ్, 8థ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి మ్యాథ్స్. అప్పుడే మీకు మంచి స్కోర్ అనేది తెచ్చుకోగలుగుతారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ నుంచి కామన్ అడుగుతారు. ఇక్కడ ఎక్కువగా మనకి 6థ్, 7థ్, 8థ్ నుంచి ఎక్కువగా బిట్స్ అనేది రావడమే జరుగుతుంది. ఇక గణితానికి సంబంధించి నిర్వచనం ఒకటి అనేది ఇస్తారు. టీఎల్ఎంకి సంబంధించి ఒకటి ఇస్తారు. లక్ష్యాలు, ఉద్దేశాల నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. మూల్యాంకనం నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. పాఠ్యపుస్తకం మరియు బోధనా ప్రణాళిక నుంచి ఒకటి. ఇక్కడ అన్ని టాపిక్ నుంచి 1 బిట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది కూడా మే డిఈడిలో ఉన్నటువంటి మ్యాథ్స్ మెథడాలజీ చదివితే సరిపోతుంది. మీరు 6కి 6 మార్క్స్ అనేది తెచ్చుకోగలుగుతారు. పర్యావరణము, లోహ అధ్యయనాలు అంటే మనకి సైన్స్ నుంచి, సోషల్ నుంచి. సైన్స్‌లోనేమో 12 మార్క్స్ అనేది ఉంటుంది. సోషల్ నుంచి మనకి 12 మార్క్స్. ఈ సైన్స్ నుంచి 12 మార్క్స్ అంటే మీకు ఇక్కడ 12 మార్క్స్ కంటెంట్ నుంచి అయితే వస్తుంది. మెథడాలజీ నుంచి ఒక 3 మార్క్స్ మెథడాలజీ ఇస్తాడు. 3 కలిపి మొత్తం మనకి 15 మార్క్స్ సైన్స్ ఉంటుంది. అదేవిధంగా 15 మార్క్స్ అనేది సోషల్ ఉంటుంది. ఇక 15 మార్క్స్‌లో ఎక్కువగా జీవ మరియు నిర్జీవ వస్తువులు, జీవుల యొక్క లక్షణాలు దీనికి సంబంధించి చూసుకోండి. మొక్కల యొక్క రకాలు, గుల్మము, పొద, చెట్టు, ఆవాసాలను బట్టి చలరాశులు, ఎడారి మొదలైనటువంటి దీంట్లో నుంచి మనకి ఈ టాపిక్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఇక్కడ శాకాహారులు, మాంసాహారులకు సంబంధించి, అండోత్పత్తికి సంబంధించి ఇక నేను అడవులు, జంతువులు ఇవి నేను మెయిన్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను. మీరు అన్ని టాపిక్స్ చదవండి. అప్పుడే మీకు మంచి స్కోర్ 120 స్కోర్ అనేది రావడం అయితే జరుగుతుంది. మెయిన్ మీరు ఇంపార్టెంట్ అంటే కొంతమంది క్వాలిఫై కాలేకపోతున్నాము అనే వాళ్ళు మాత్రమే ఈ టాపిక్స్ చూసుకోండి. ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకోండి. మీకు మంచి స్కోర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా అన్ని టాపిక్స్ అనేది చదవండి. ఇవన్నీ కూడా మీకు థర్డ్ నుంచి 10థ్ వరకు ఉన్నటువంటి బుక్స్ నుంచే ఉంటాయి. ఒకసారి మీరు ఫస్ట్ ఈ సిలబస్‌ని పెట్టుకొని మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ పేపర్‌లో మీరు చూసుకోండి. ఇంట్రడక్షన్‌లోనే మీకు ఉంటుంది. అన్నీ కూడా టాపిక్స్ అక్కడే అండర్‌లైన్ చేసేసుకోండి. లేని టాపిక్స్ నోట్ చేసుకొని చూసుకోండి. మధ్యాహ్న భోజనానికి సంబంధించి, ఈ వ్యవసాయానికి సంబంధించి బిట్స్ అనేది ఎక్కువగా వస్తాయి. ఆహారము, జింక్ సంబంధించి. కుటుంబము, సభ్యుల పాత్ర, కుటుంబం, వృక్షము, కుటుంబ రకాలు, మారుతున్న కుటుంబ నిర్మాణము, బడ్జెట్, అందరికీ ఆశ్రయము, వివిధ రకాల ఇల్లు, గృహోపకరణాలు, వలస కారకాలు, ప్రభావాలు, మురికివాడలు, నిరాశ్రయం వీటికి సంబంధించిన కూడా బిట్లు అనేది ఒక 2 బిట్స్ ఒక్కొక్క టాపిక్ నుంచి మీరు 2 బిట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 బిట్స్ అనేది ఇవ్వండి. సూక్ష్మజీవుల పరిచయము, రకాలు, ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు, హానికరమైనటువంటి సూక్ష్మజీవులు, ఆటలు మరియు వినోదము, ఇండోర్ దీనికి సంబంధించి 2 మార్క్స్ అనేది వస్తుంది. ఇక్కడ జంతువులు, జీర్ణ వ్యవస్థకు సంబంధించి చూసుకోండి. శ్వాసక్రియ నుంచి ప్రతి సెషన్‌లో మనకి ప్రతిసారి మనకి బిట్లు అనేది వస్తున్నాయి. ఇక్కడ 2 బిట్స్, ఇక్కడ 2 బిట్స్ చూసుకోండి. ఇక ప్రత్యుత్పత్తి నుంచి 2 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి మనకి. మన చుట్టూ ఉన్నటువంటి లోహాలకి, చలరాశులకు సంబంధించి. ఇక దూరము, కాలము, వేగము మనకి సైన్స్‌లో అన్నీ కూడా ఈ కాంతికి సంబంధించిన క్వెషన్స్. ఇక లవణాలకు సంబంధించి తటస్థీకరణ వీటి గురించి. ఇనుము తుప్పు పట్టడము, గాల్వనైజేషన్ చూసుకోండి మెయిన్. కాంతి, నీడలు మరియు ప్రతిబింబాలు వీటికి సంబంధించి, కాంతికి, సూర్యరశ్మికి సంబంధించి ఇక్కడ బిట్స్ 2 అయితే వస్తాయి. సరళ విద్యుత్ మరియు దాని యొక్క విద్యుత్ భాగాలు దీనిలో నుంచి కూడా మనకి 1 బిట్ దాకా వస్తుంది. అయస్కాంతం, ఉష్ణం చాలా టాపిక్స్ అనేది ఉన్నాయి. దీంట్లో నుంచి మీరు ధ్వని నుంచి అన్నీ కూడా మనకి క్షయము అంటే ఏమిటి అనేది కూడా ఇచ్చారు కదా! ఇవన్నీ కూడా చూసుకోండి. రవాణాకు సంబంధించి ఒక బిట్ అనేది వస్తుంది. ఇక వృత్తిని బట్టి గృహోపకరణాలు, రైతులకు పంచాయతీ ఆఫీసు, ఇక్కడ పంచాయతీలైతే చూసుకోండి మీరు. మీ సేవ, ఈ సేవ వీటికి సంబంధించి. ఇక వార్తాపత్రికలు, ఈమెయిల్ వీటికి సంబంధించి ఒకటి. దీంట్లో నుంచి ఒకటి వస్తుంది. ఇక తుఫాన్లు, విపత్తు నిర్వహణ, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వాయువులు దీనికి సంబంధించి ఒక బిట్ అనేది వస్తుంది. ఇక నత్రజని, వాయు కాలుష్యానికి సంబంధించి ఒక బిట్ అనేది వస్తుంది. ఇక నీటి కాలుష్యానికి వీటన్నిటికి సంబంధించి ఒక బిట్ అనేది వస్తుంది. వీటిల్లో నేను చిప్కో ఉద్యమం అనేది ఒకసారి చూసుకోండి. మెయిన్ చిప్కో ఉద్యమము హరిత ప్రపంచంకు సంబంధించి, హరిత విప్లవానికి సంబంధించి చూసుకోండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రధాన నదులు, మత్స్యకారులకు సంబంధించి ఈ నదుల గురించి ఎక్కువగా అడుగుతారు. మీరు చూసుకోండి. ఇక ఇక్కడ మనకి 3 మార్క్స్‌కి దీంట్లో క్వెషన్స్ ఒక నిర్వచనం ఉంటది. మనకి ఒక లక్ష్యం అనేది, ఉద్దేశ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మూల్యాంకనం నుంచి ఒక బిట్ అనేది ఖచ్చితంగా ఫ్రేమ్ చేస్తారు వస్తుంది. ఇక్కడ మనకి సామాజిక శాస్త్రాలకు సంబంధించి
12 మార్క్స్ అంటే సోషల్‌కి సంబంధించి 12 మార్క్స్, విశ్వానికి సంబంధించినవి ఉన్నాయి కదా! అక్షాంశాలు, రేఖాంశాలకు సంబంధించి ఒక బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది సౌరవివక్షలో. ఇక గ్రామము, మండలము, జిల్లాకు సంబంధించి దేశ పటాల నుంచి ఒక బిట్ అయితే అడుగుతున్నారు. ఇక భూమి, పర్యావరణం అంశాలు దీని నుంచి మనకి విపత్తుల నుంచి ఒక ఇక్కడ క్వెషన్ అనేది వస్తుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన భూస్వరూపాలు అడుగుతారు. సాగుకు సంబంధించి, పోడు సాగుకు సంబంధించి జీవన విధానం అడుగుతున్నారు ఎక్కువగా. అందులో ఒక క్వెషన్ ఆంధ్రప్రదేశ్ అడవుల నుంచి ఒక క్వెషన్ అనేది వస్తుంది. వన్యప్రాణి యొక్క వనరులు, భూమి, నేల, నీరు ఉన్నాయి కదా! ఇవి కూడా చూసుకోండి. ఉత్పత్తి, మార్పిడి మరియు జీవనోపాధులు ఉన్నాయి కదా! ఖనిజాలు మరియు విద్యుత్ వనరులు, ఖనిజాల యొక్క రకాలు. ఇందులో నుంచి మనకి ఎక్కువగా ఖనిజాలు ఎక్కడ ఉద్భవిస్తున్నాయి అనేది అయితే అడుగుతారు. మన రాష్ట్రం కూడా అడుగుతారు. మన రాష్ట్రంలో ఎక్కువగా దొరికే ఖనిజం ఏమిటి అనేది అయితే అడుగుతారు. జనాభా నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఉంటుంది. ఈ లెసన్ అనేది మీరు ఫుల్ కవర్ చేయండి. ఇది డిఎస్సి కూడా ఉంటుంది. ఈ వ్యవసాయంకి సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి ఒక బిట్ అనేది ప్రతి సెషన్‌లో వస్తుంది. అది చూసుకోండి. ఇక్కడ మన చుట్టూ ఉండే మార్కెట్ రకాలు ఇవి కాకుండా రవాణా వ్యవస్థ నుంచి ఒక బిట్ అనేది ఖచ్చితంగా మనకొస్తుంది. ఇక నదుల, ఎడారులు, అడవులకు సంబంధించి ఒక బిట్. ట్రాఫిక్ సిగ్నల్స్ నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. ఇది చూసుకోండి. అంతర్జాతీయ ఓడరేవులకు సంబంధించి కూడా ఒక బిట్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రపంచ మరియు ఆర్థిక వ్యవస్థ ఎకనామిక్స్ సంబంధించి ఒక బిట్టు, ఇక డబ్బులు, క్రెడిట్, బ్యాంకుకి సంబంధించి ఒక బిట్ అనేది వస్తుంది. ఇక రాజకీయ వ్యవస్థ విషయానికి వస్తే బెలుగృహాలు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇక హిస్టరీ గురించి మౌర్యులు, గుప్తులు, శాతవాహనుల గురించి చూసుకోండి. ఇందులో మెయిన్ విజయనగర సామ్రాజ్యము, కాకతీయుల సామ్రాజ్యం గురించి. ఈ కాకతీయ సామ్రాజ్యంలో వచ్చిన విదేశీ వర్తకుడు, ఇక్కడ విజయనగర సామ్రాజ్యంలో, కాకతీయ సామ్రాజ్యంలో ఈ రెండిట్లలో వచ్చినటువంటి విదేశీ వర్తకులు అడుగుతారు మెయిన్. అది చూసుకోండి. వీరు కట్టిన కట్టడాలు, ఇందులో శ్రీకృష్ణదేవరాయల గురించి ఎక్కువగా బిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. చూసుకోండి. ఇక శాసనసభ, కార్యనిర్వాహక సభకు సంబంధించి న్యాయస్థానాలకు సంబంధించి చూసుకోండి. భోపాల్ గ్యాస్ సంఘటన కూడా మీరు మెయిన్ చూసుకోవాల్సిన ఇవి. ప్రాథమిక హక్కుల నుంచి ఒక బిట్ వస్తుంది. విధులు, హక్కులకు సంబంధించి ఒక బిట్ అనేది ఖచ్చితంగా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక టిప్పు సుల్తాన్ ప్లాసీ యుద్ధం నుంచి ఒక బిట్ వస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినవి కూడా ఇక్కడ మనకి 1857 తిరుగుబాటు నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. ఇవన్నీ మీరు మెయిన్ టాపిక్స్ అనేది చూసుకోండి. క్విట్ ఇండియా ఉద్యమము, దండి యాత్ర నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. ప్రపంచీకరణకు సంబంధించి 19వ శతాబ్దానికి సంబంధించినది. ఇక ప్రాథమిక విప్లవం మరియు ప్రాథమిక మార్పులకు సంబంధించి ముద్రణ, సంస్కరణ మరియు ఆధునిక ప్రపంచానికి సంబంధించింది. దాన్ని చూసుకోండి. ఇక్కడ మనకి రాజ్యాంగ నిబంధనలు చూసుకోండి మెయిన్. ఇక్కడ బ్రాహ్మణేతర ఉద్యమాలు ఉన్నాయి కదా మనకి, ఆ ఉద్యమాలు చూసుకోండి. ఆదివాసుల అణచివేతకు సంబంధించి మైనారిటీ యొక్క చట్టాలు, మైనారిటీలకు సంబంధించినవి, వాళ్ళ యొక్క డిమాండ్స్ చూసుకోండి. ఇక్కడ మనకి శ్రీలంకలోని మెజారిటేషన్ దీనికి సంబంధించి ఇది చూసుకోండి. రాజకీయ పార్టీల నుంచి కూడా మనకు ఒక బిట్ అనేది వస్తుంది. మతాలకు సంబంధించి సిక్కు, బౌద్ధ మతాలకు సంబంధించిన ఒకటైతే వస్తుంది. అదేవిధంగా మనకి ఈమెయిల్, మొబైల్, సామాజిక మాధ్యమాలు ఇవి ఉన్నాయి కదా! దీని నుంచి ఒక బిట్. ఇక్కడ మనకి సింధు లోయ నాగరికత నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. ఇక సోషల్‌కి సంబంధించి ఇక ఉద్దేశం అడుగుతారు. టీఎల్ఎం కూడా అడుగుతారు. బోధనా పద్ధతుల నుంచి ఒక బిట్ వస్తుంది. ఇక్కడ మనకు మూల్యాంకనం నుంచి బిట్ వస్తుంది. ఇక్కడ ఏదైనా ఈ 4 టాపిక్‌లో నుంచి మనకి బిట్స్ ఎక్కువ వేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇదండి మనకి తెలుగుకు మనకి మొత్తం పేపర్ 1లో అన్ని సబ్జెక్ట్ అనేది మీకు చెప్పడం అయితే జరిగింది. ఇందులో మీరు ఎక్కువగా స్కోర్ చేసుకోవాలి అంటే మెయిన్‌లీ మీరు సోషల్ చదవండి, సైన్స్ చదవండి. మ్యాథ్స్ కష్టం అనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ కష్టం అనుకున్న వాళ్ళు మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి. మ్యాథ్స్ కష్టం అనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. ఈ విధంగా అన్నిట్లో మీరు 20 అబోవ్ తెచ్చుకున్నారు అనుకోండి, మనకి మినిమమ్ 20 అబోవ్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. 20 అబోవ్ తెచ్చుకుంటే మీరు మంచి స్కోర్, మీకు డిఎస్సిలో కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక దీనికి సంబంధించి బుక్స్ చెప్పాను కదా, 3rd క్లాస్ నుంచి మీరు 8th క్లాస్ వరకు అయితే చదవండి. అప్ టు 10th క్లాస్ వరకు, 8th వరకు చదివితే సరిపోతుంది. మ్యాక్సిమము సోషల్ అయినా కానీ, సైన్స్ అయినా కానీ ఈవీఎస్ కిందకి వస్తుంది కదా. ఈవీఎస్ అనేది 5th క్లాస్ వరకే ఉంటుంది. 6th, 7th, 8th నుంచి సైన్స్, సోషల్ 2 కూడా చదవాలి మీరు. 6th, 7th, 8th ఈ టాపిక్ ఇక్కడ మీరు 6th, 7th, 8th అనే బుక్స్ అనేది ఎక్కువగా చదవండి. సోషల్ విషయానికి వచ్చిన, మ్యాథ్స్ విషయానికి వచ్చిన, సైన్స్ విషయానికి వచ్చిన 6th, 7th, 8th అనేది మీరు చూసుకోండి. ఈ వీటి నుంచి చూసుకుంటే మీరు ఎక్కువగా స్కోర్ చేయగలుగుతారు. ఇక ఇంగ్లీష్ పేపర్ చూద్దాము. ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్లో కూడా సేమ్ అండి. మీరు ఇంగ్లీష్ కావాలి అంటే ఇంగ్లీష్‌లో చూసుకోండి. ఇక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను మీకు చెప్తాను. దీంట్లో మెయిన్ టాపిక్స్ అనేది చూసుకోండి. ఆల్రెడీ ముందు చెప్పా కదా, ఆ టాపిక్స్ ఏవైతే నేను అండర్‌లైన్ చేశానో అవన్నీ కూడా మీరు ఇక్కడ మరి అండర్‌లైన్ చేసుకొని మీరు దీన్నైతే ప్రిపేర్ అనేది అవ్వండి. కొంతమంది ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఉంటారు. ఇంగ్లీష్ మీడియం చూసుకోండి. తెలుగు మీడియం చదివిన వాళ్ళు తెలుగులో చూసుకోండి. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది చూసుకోండి. ఇక దేంట్లో నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు బుక్స్ కూడా నేను చెప్పడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు మేము అకాడమిక్ బుక్స్ అన్నీ కూడా మేము చదవలేము. 1 మంతే ఉంది. మాకు రివిజన్‌కి కూడా టైం లేదు. మళ్ళీ చదివిన తర్వాత టెక్స్ట్ బుక్ మళ్ళీ మేము రివిజన్ కూడా చేయలేము, మాకు టైం లేదు అని అనుకునే వాళ్ళు, మీరు ఏదైనా విజేత కాంపిటీషన్ ఆర్ ఎస్&ఎస్, ఇంకా మనకి ప్రాగ్మా పబ్లికేషన్, ఇంకా కొన్ని ఉన్నాయి కదా,
అవన్నీ మీకు బుక్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. మీరు చూసుకొని ప్రెజెంట్ మీకు 2026లో రిలీజ్ అయిన సిలబస్ ప్రకారమే మీరు బుక్స్ అనేది తీసుకోండి. పాత బుక్స్ అనేది తీసుకోకండి. బుక్స్ మాత్రం మీరు చెక్ చేసుకొని బుక్స్ అనేది 2026లో రిలీజ్ అయినటువంటి బుక్స్ అనేది తీసుకోండి. మనకి 2026లోనే మనకి ఐసీటీ టాపిక్ యాడ్ చేశారు. ఇక మనకి పాఠశాలకు సంబంధించి బాల్యాలు, పాఠశాలకు సంబంధించి తరగతి గది బోధనకు సంబంధించిన టాపిక్స్ యాడ్ చేయడం అయితే జరిగింది కాబట్టి మీరు 2026 బుక్సే మీరు తీసుకోండి. ఇక మీరు ఇంకా ప్రీవియస్ పేపర్స్ కూడా నేను టెట్‌కి సంబంధించినవి, అదే డీఎస్సీకి సంబంధించిన పేపర్ 1 హెచ్‌టి పేపర్స్ కూడా ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. డీఎస్సీ సిలబస్ కూడా ఛానల్‌లో ఉంది. టెట్ సిలబస్ కూడా జనవరిలోది ఉంది. మళ్ళీ నేను ఇదనేది మీకు అందించడం అయితే